రెడీయా? సో ఒక 100 సంవత్సరాలు 120 సంవత్సరాల క్రితం కొంతమంది లేడీస్ అమెరికాలో బ్యూటీ అండ్ కాస్మెటిక్స్ కొనుక్కోవడానికి చాలామంది ఒక సెల్లర్ దగ్గరికి పోతుండే. ఆ సెల్లర్ దగ్గర పోయినప్పుడు వీళ్ళు పెట్టిన డబ్బుకి కూడా తక్కువ విలువ చేసే ప్రోడక్ట్స్ కొంటున్నామని ఒకసారి అర్థమైంది. సో అలాంటి టైంలో వాళ్ళు ఒక డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ యూనిట్కి పోయి మాకు ఈ పద్ధతిలో, ఈ క్వాలిటీలో, ఈ క్వాంటిటీ ఎంత తయారు చేసేయగలుగుతారు అన్నప్పుడు వాళ్ళకి అర్థమైంది 50%లో తయారు చేస్తామని చెప్పారు. అలా కూడా కొన్ని రోజులు నడిచింది. దీన్ని మనము ఒక 20 మంది గ్రూప్, కిట్టిపాటి గ్రూప్ లాగా కాకుండా దేశవ్యాప్తంగా చేస్తే ఎట్లా ఉంటుందనే ఉద్దేశంతో స్టార్ట్ అయిందా డైరెక్ట్ సెల్లింగ్, ఎవన్ బ్యూటీ అనే ఒక కంపెనీ. సో అది స్టార్ట్ అయిన తర్వాత 5 సంవత్సరాలలోనే మిలియనీర్స్ అయిపోయారు. ఆ సంవత్సరాలలోనే వాళ్ళు ఇదేదో బాగుంది అని చెప్పేసి పక్క దేశానికి తీసుకెళ్లారు. సో వీళ్ళని బేస్ చేసుకొని జేవెన్ అండ్ రిచ్ డివోర్స్ ఇట్లాంటి పేరు గల ఎంటర్ప్రెన్యూర్స్ ఏం చేశారంటే హెల్త్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఇదే విధంగా తయారు చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి వాళ్ళకు ఒక క్వశ్చన్ అనేది తలెత్తింది లోపల. సో వాళ్ళు ఏం చేశారంటే 1931లో ఒక న్యూట్రిలైట్ అనే ఒక బ్రాండ్ని అడాప్ట్ చేసుకొని మార్కెట్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా కరోడ్పతి అయిపోయారు. డైరెక్ట్ సేల్స్లో ఉంటే ఏమవుతారండి? డైరెక్ట్ సేల్స్లో ఉంటే ఏమవుతారు? క్రోర్పతి. ఎంతమందికి తెలుసు? సరే, ఈరోజు కొత్తగా ఎంతమంది వచ్చారండి? కొత్తగా నేను చెప్పేది మీకోసమే. కొత్తగా నేను చెప్పేది మీకు అర్థమైతే సరిపోతుంది. రాబోయే 2.5-3 సంవత్సరాలలో మీరు కరోడ్పతి అవుతారు. సో ఇలా నేరుగా ప్రత్యక్షంగా అమ్మే సేల్స్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. సో డైరెక్ట్ సేల్స్లో ఏమేమి ఉంటుంది అని అంటే నేరుగా కస్టమర్ నుంచి ఏదైతే ఉంటుందో ఒక రిటైల్ షాప్ లాగా ఉంటుంది, వెస్టేజ్ లాగానే. సో వాళ్ళకి వెస్టేజ్కి ఎక్కడి నుంచి వస్తుంది? మ్యానుఫ్యాక్చర్ కంపెనీ నుంచి వస్తుంది. మీడియాలో ఎవరైనా ఉన్నారా? హీరోలు, క్రికెటర్లు, టెన్నిస్ ఆడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మధ్యలో? సో అడ్వర్టైజ్లు ఉన్నాయా? బస్సుల మీద హోర్డింగ్స్ ఉన్నాయా? సో ఆ డబ్బులన్నీ కూడా మనయే. అందుకోసం మనం కరోడ్పతి అవుతాం. సో నేరుగా నేను స్టోరీలోకి వెళ్తాం. డైరెక్ట్ సెల్లింగ్ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ప్రసిద్ధిగాంచింది అన్నప్పుడు సింపుల్. శ్రమ పడడానికి కనుక ఒక వ్యక్తి రెడీ ఉన్నారు అని అంటే 2.5 నుంచి 5 సంవత్సరాలలో కరోడ్పతి అయిపోతాడు అతను. చాలా సింపుల్. 40 సంవత్సరాలు చేసే పనిని కాస్త 2.5 సంవత్సరాలలో ఓపికగా మన అప్లైన్ చెప్పినట్టు అంటే మీరు చేస్తే కనుక మీరు కరోడ్పతి అయిపోతూ ఉంటారు. సో మరి యూట్యూబ్ గుడ్ మార్నింగ్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి నేను నా సబ్జెక్ట్లోకి వెళ్తాను. యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ అయిన 9 నెలల్లో కూర్చోండి. యూట్యూబ్ కొత్తగా పుట్టిన 9 నెలల్లో యూట్యూబ్ అంటే అందరికి తెలియాలి కదా. వాట్ ఈజ్ యూట్యూబ్? ఇప్పుడంటే అందరికి తెలుసు. ఏదే డౌట్ వచ్చినా యూట్యూబ్లో వెతుకుతున్నాం. కానీ యూట్యూబే స్టార్ట్ కాలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే యూట్యూబ్కి సంబంధించిన ఓనర్స్ అమెరికాలో ఉన్న, కెనడాలో ఉన్న వీధులలో పెద్ద పెద్ద కార్లు ఎవరైతే తిప్పుతున్నారో వాళ్ళ దగ్గరికి పోయి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఒక గమ్మత్తైన విషయం ఏర్పడ్డదని తెలిసింది ఏంటంటే ఏ లగ్జరీ కార్ ఓనర్ దగ్గరికి పోయి ఇది మీరు ఎట్లా సంపాదించారు అని అంటే మా డాడీ సంపాదించాడు. మీరు ఏం చేస్తారు అని అంటే మేము బిజినెస్ మ్యాన్. లేదు మీరు ఏం చేస్తారు అని అంటే నేను నెట్వర్క్ ఇండస్ట్రీ. అర్థమైందా అండి? లగ్జరీ కార్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది 2 సమాధానాలు. ఇది మా ఫాదర్ది అండి, మా ఫాదర్ బిజినెస్ మ్యాన్. లేదు నేను నెట్వర్క్ ఇండస్ట్రీ నుంచి ఉన్నా, ఇది నాదే కారు, ఇట్లాంటి ఇంకా నాకు 4 ఉన్నాయి ఇంట్లో. ఇది చెప్తున్నారు వాళ్ళు. సో నెట్వర్క్ ఇండస్ట్రీలో కరోడ్పతి అయినప్పుడే కదా 4 లగ్జరీ కార్లు 5 లగ్జరీ కార్లు ఎట్లా పెట్టుకునేది. ఇదంతా ఎన్ని రోజులలో సంపాదించారు అన్నప్పుడు ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసినాయి. సార్ ఇది మా మమ్మీ ఎప్పుడో బిజినెస్ చేసి వదిలేసింది, ఆమె ఏం చేసిందో నాకు తెలియదు, కానీ నాకు డబ్బులు పడతా ఉంటాయి.
ఇట్లా ఎంతమందికి కావాలా? ఇప్పుడు మీరు ఆ మమ్మీ మీరే, రైట్? ఎప్పుడో మా ఫోర్ ఫాదర్స్ బిజినెస్ చేసి వదిలేశారండి, ఆ డబ్బులు మాకు ఇంకా పడుతున్నాయి. అట్లా ఎంతమందికి కావాలి? ఆ ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో మీరే. అవకాశం మీ జమానాలో ఉంది. సో సబ్జెక్ట్లకు పోతాం. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈజ్ ద రైట్ ఇండస్ట్రీ, బట్ ఆర్ వి అసోసియేట్ విత్ రైట్ కంపెనీ అండ్ మెంటర్. చూస్తాం, ఒకళ్ళు వస్తారు స్కూటీ కొనుక్కోండి అని అడుగుతారు, ఒకళ్ళు వస్తారు వాచ్ కొనుక్కోండి అని అంటారు, ఒకళ్ళు వస్తారు రియల్ ఎస్టేట్లో ఒక ఫ్లాట్ కొనుక్కోండి సార్ అంటారు, ఒకళ్ళు వస్తారు ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కోండి అని చెప్తారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇవన్నీ అమ్మడానికి లేదు. ఇండస్ట్రీ వేదికగా కాకుండా బయట ఏదైనా కొనుక్కోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్కి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నేను సొంతగా ఏదైతే తయారు చేస్తానో అది మాత్రమే అమ్మాలి. దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్. 100కి 100% లీగల్. సో అలా కాకుండా మీకు ఎవరన్నా ఏదన్నా రిజిస్ట్రేషన్ కోసం మిమ్మల్ని దగ్గరికి మీకు సంప్రదిస్తున్నారు అని అంటే మాత్రం అది ఇల్లీగల్. అది ఎట్లా అనేది కూడా ముందు చూద్దాం. కంపెనీ అయితే బాగుండాలి. కంపెనీ ఉంటే సరిపోతుందా? ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలా? గుడ్ మార్నింగ్. ఎక్స్పీరియన్స్ ఉండాలా? ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటారా? మీకు ఒక భూ వివాదం ఉందండి, ఇటు సైడ్ వాళ్ళని అడుగుతున్నా. ఒక భూ వివాదం ఉంది, కోర్టుకు వెళ్తారు. సార్ నేను నిన్ననే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను, నాకు ఇవ్వండి కేసు అంటే ఇస్తారా? ఎంతమంది ఇస్తారు? ఇస్తా కనుక ఇవ్వం. 20-30 సంవత్సరాలు సీనియర్, గంటకి ఇంత చొప్పున వాదించే వ్యక్తికే ఇస్తాం. ఎందుకు? హీఈస్ ఎక్స్పర్ట్. ఇది అంతే. మనము మన పిల్లలు వాళ్ళ పిల్లలు సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి అని అంటే ఏదో అల్లటప్ప కంపెనీలో ఉంటామా, బ్రాండెడ్ కంపెనీలో ఉంటామా? బ్రాండెడ్ లేకుంటే ఏదో ఒకటి వచ్చింది స్కూటర్ కంపెనీ సార్ ఈజీగా ఉంటుంది అని చెప్పి వచ్చిందా? అట్లా ఏం లేదు కదా. సో ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. మరి ఎందుకు చేయాలి అన్నప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మీరు డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, సింగర్ కావచ్చు, డ్యాన్సర్ కావచ్చు, బార్బర్ కావచ్చు, దేర్ సో మెనీ, రైట్? ఇవన్నీ మనం ఏదైతే చేస్తున్నామో ఇదంతా మన ఫుడ్ కొరకు, మన ఫ్యామిలీ సెక్యూరిటీ కొరకు మనం చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ చేసే క్రమంలో మనకు కొన్ని ఆటంకాలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. ఎంప్లాయీ అయితే వాళ్ళకి హెల్త్ కూడా ఉండదు, వెల్త్ ఉండదు, టైం అనేది 50-50 ఉంటుంది. ఎందుకంటే 9 to 9 జాబ్ కూడా ఉంటుంది, 9 to 5 జాబ్ కూడా ఉంటుంది. టైం అనేది లిమిటెడ్ ఉంటుంది. అవునా కదా? ఇంతకుముందు సుబ్బయ్య గారు చెప్పారు కదా, నేను 10 దేశాలు తిరిగాను, నాకు టైం ఫ్రీడమ్ ఉంది అని. అట్లా అట్లా ఎంతమందికి కావాలి? టైం ఫ్రీడమ్ ఎందుకు కావాలి? రైట్. చాలా తక్కువ మంది వాడుతున్నారు. గుడ్ మార్నింగ్. రైట్. సెల్ఫ్ ఎంప్లాయీ, అతనికి దగ్గర హెల్త్ అనేది నో ఛాన్స్, వెల్త్ అనేది 50-50 ఉంటుంది. 50-50 అంటే ఎట్లా? సెల్ఫ్ ఎంప్లాయీ అంటే అడ్వకేట్ ఉన్నారు, అతనికి ఒకరోజు ఫీవర్ వచ్చింది, అతను భార్యను పంపించచ్చా ప్రాక్టీస్కి? జడ్జి గారు మా వైఫ్ని పంపిస్తాను, నేను ఫైల్ మొత్తం రెడీ చేసి పెడతాను అంటే ఓకేనా? లేదు కదా. ఒక డాక్టర్ గారు ఉన్నారు, అతనికే జ్వరం వచ్చింది, అతను ప్రాక్టీస్ చేయొచ్చా? ఎంతవరకు అయితే సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఎంతవరకు అయితే వాళ్ళు ఉంటారో అప్పటి వరకే సంపద. వాళ్ళు పక్కకు జరిగిన మరుక్షణం ఏదైతే ఉంటుందో 0. సో అందుకే ఇక్కడ 50-50 అన్నాం. టైం అనేది అసలే ఉండదు, సెక్యూరిటీ అనేది అసలే ఉండదు. ఎప్పటి వరకు పని చేస్తే అప్పటిదాకే డబ్బులు అన్నప్పుడు సెక్యూరిటీకి తావులేదు, రైట్? బిజినెస్ మెన్ దగ్గర డబ్బులు ఉంటాయి, 50-50 వెల్త్ ఉంటుంది, టైం కూడా ఉంటుంది, 50-50. వీలైతే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఇంట్లో పెళ్ళి ఉంది అని అంటే వర్కర్స్ని ఎక్కువ మందిని పెట్టుకొని పని చేయించుకుంటాడు. ఎస్ ఆర్ నో? టైం దొరుకుతుందో దొరకదా? గుడ్ మార్నింగ్. చివరికి రైట్, ఇన్వెస్టర్స్ అంటే షేర్ మార్కెట్లో కావచ్చు, బాండ్స్ కావచ్చు, ఇలాంటివి కొనుక్కునే వాళ్ళ దగ్గర 50-50 ఉంటుంది. అండ్ వెల్త్ 100% ఉంటుంది, టైం 100% ఉంటుంది. సెక్యూరిటీ అనేది వాళ్ళు ఉన్నా లేకున్నా వాళ్ళ పిల్లలకి సంథింగ్ పోతూ ఉంటుంది, వీళ్ళు సంపాదించి పెట్టింది కాబట్టి సెక్యూరిటీ అనేది 50-50 ఉంది. అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో హెల్త్ అవేర్నెస్ మనకే ఉంది. హెల్త్కి సంబంధించిన అవేర్నెస్ నా దగ్గరే ఉంది కాబట్టి 99% హెల్త్ ఉంటుంది, సేమ్ టైం వెల్త్ ఉంటుంది, టైం ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. నిన్న రాత్రి నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాను కదా, ఇంకొక 6 నెలల తర్వాత పోయినా కానీ నాకేం ఫరక్ పడదు ఇంటికి.
అట్లా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి టైం ఫ్రీడమ్ ఉన్నట్లు లెక్క. ఎంతమందికి కావాలి అట్లాంటి లైఫ్ స్టైల్? హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, రైట్? సో ఇది ఇలాంటి లైఫ్ స్టైల్ కోసం మనము ఇది చేయాల్సి ఉంటుంది. వెన్ ద వై ఈజ్ క్లియర్, ద హౌ ఈజ్ ఈజీ. సార్ నాకు ఏమీ తెలియదు, కొత్తగా వచ్చిన ఇతను ఈ వైట్ కలర్ షర్ట్ అయినా నన్ను పట్టుకొచ్చాడు, ఇతను ఏం చెప్తే అది చేస్తా. వస్తుందా? వస్తుంది, కానీ మీకు ఏం కావాలి అనేది తెలియాలి. అతను ఏదేదో చెప్తూ ఉంటాడు. ఫస్ట్ ఏం కావాలి, మీకు ఏం కావాలి అనేది తెలియాలి. ఇంతకుముందు సుభేష్ సార్ చెప్పారు, బైక్, మ్యారేజ్, రైట్, ఇంకేదో చెప్పారు. అలానే అట్లా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఉన్నప్పుడు మాత్రం మీకు అన్నీ కూడా సాధ్యమే, రైట్? డ్యూ టు లాక్డౌన్ ఇక్కడికి వెళ్ళి సౌత్ నుంచి నార్త్కి వాళ్ళ ఇళ్ళకి ఇట్లా వెళ్ళిపోయే వాళ్ళని చూసారా మీరు? మీది కూడా 44 ఉంది, హైవే 44, హైవే 7, బెంగళూరు హైవే, ఇట్లా పోతూ ఉంటారు చూడండి. ఐడియా ఉందా అండి? ఇట్లా ఎంతమంది చూసారు ఇట్లాంటి వాళ్ళని? లాక్డౌన్ పీరియడ్లో పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే, ఏదన్నా ఎప్పుడన్నా కూడా జరగవచ్చు. కాకపోతే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 45 ఇయర్స్కి పోల్చుకున్నప్పుడు ఈ సంవత్సరాలలో, ఈ 2-3 సంవత్సరాలలో చాలా ఎక్కువ ఉంది. సో చూద్దాం. ఛత్తీస్గఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్ ఇట్లా చూస్తూ ఉంటే రాజస్థాన్ ఎక్కువ చూస్తే జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ ఉంది. అది అన్ఎంప్లాయ్మెంట్ రేట్. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ రాష్ట్రాలలో ఎక్కడ ఉంది అన్నప్పుడు అదొక స్కేల్ మీరు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఎంతమందికి ఆంధ్ర బ్యాంకులో ఉండే అకౌంట్? ఇప్పుడు దాని పేరు ఆంధ్ర బ్యాంక్ ఉందా, యూనియన్ బ్యాంక్ ఉందా? యూనియన్ బ్యాంక్ ఉందా? అట్లా మొత్తం చూసుకుంటే 10 బ్యాంకులని 4 బ్యాంకులుగా చేశారు. 10 బ్యాంకులని 4 బ్యాంకులుగా చేశారంటే అర్థమైంది అని అంటే, స్టాఫ్, రెంట్స్, దానికి సంబంధించిన మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ వాళ్ళందరికీ, బ్యాంక్ వాళ్ళకి సేఫ్ అవుతుంది. అంటే దీని విషయం ఏంది? ఎంప్లాయ్మెంట్ తగ్గినట్ట పెరిగినట్ట? ఎంప్లాయ్మెంట్ తగ్గినట్టు. ఎంప్లాయ్మెంట్ తగ్గితేనే అవి దివాలా తీయాయి బ్యాంక్స్. లేదు అని అంటే దివాలా స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకనంటే ఏటీఎంస్ కూడా, మిగతా డిపాజిట్ మిషన్స్ కూడా అన్ని క్లియర్గా మెయింటైన్ చేయాలని అంటే అదనపు ఖర్చులు అనేది తగ్గించుకుంటూ ఈ విధంగా మెర్జర్ జరిగింది, రైట్? సో చూద్దాం. 136 మిలియన్ జాబ్స్ రిస్క్స్ కరోనా తర్వాత. నిస్సాన్లో 10,000, పార్లేజీలో 10,000, బిఎస్ఎన్ఎల్, విఆర్ఎస్ ఇచ్చేసి క్లియర్గా ఇంటికి పంపించేస్తున్నారు. ఎవరైనా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఉంటే ఐడియా ఉంటుంది, ఇంజనీర్ స్థాయి వాళ్ళని కూడా, రైట్? 10 లక్షల ఉద్యోగాలు పోతాయి అనేది అప్పుడు చెప్పినారు, ఆల్రెడీ పోయినాయి, ఇప్పుడు కూడా పోతూ ఉన్నాయి. ఇన్ఫీలో 10,000. ఐటీ చూస్తే కోవిడ్-19 హీట్ మ్యాప్ అని చూసుకున్నప్పుడు దాదాపు చాలా ఇండస్ట్రీస్కి ఈ దెబ్బ అనేది కలిగింది. చూడండి, 2022 దేశంలో మాంద్యం తప్పదు. మాంద్యం అంటే ఏంది? కొనుగోలు శక్తి లేకుంటే బజార్లో డబ్బులు చలామణి కాకపోవడం, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో చూడండి, ఇది రీసెంట్లీ ఇక్కడ ఏముందండి డేట్? 17 అక్టోబర్ 2024 ఉందా? కనబడుతుందా? మెటాలో జాబ్స్ పోతున్నాయి, అన్ని లే ఆఫ్స్. జాబ్స్ పోతున్నాయి అంటే ఏంది? లే ఆఫ్స్. మా దగ్గర పని లేదని అయినా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, రైట్? చూడండి, టెక్ లే ఆఫ్స్ 2024 ఓవర్ 1 lakh ఐటీ జాబ్స్ కట్స్ ఇన్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్. అంటే జూన్ తర్వాత లక్షలలో జాబ్స్ అనేది లే ఆఫ్స్లో పడిపోతున్నాయి. అది ఇండియాలో కూడా ఉంది, ఫారిన్లో కూడా ఉంది. సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు టెక్ క్రంచ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, మీరు దాంట్లో చూసుకోవచ్చు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మంచిగా చదువుకో, మంచి జాబ్ చేయి, మంచిగా పెద్ద చదువులు చదువుకో, పెద్ద జాబ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం చదివిస్తూ ఉంటాం. కానీ చివరాఖరికి మాత్రం అక్కడ పోయి అవుతూ ఉంటుంది. సో దీనికి మనం ఏం చేయాలి అంటే, ఓపెన్ యువర్ మైండ్ అండ్ థింక్ డిఫరెంట్. మన ఆలోచన విధానాన్ని కొద్దిగా వేరే రకంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. సో బ్రేకింగ్ ద మెంటల్ చైన్స్ ఆఫ్ ది స్లేవ్ మైండ్ సెట్. ఈ స్లేవ్ మైండ్ సెట్ అంటే ఏంటి అని అంటే, నాకు 20,000 రూపాయల శాలరీ సరిపోతుంది,
ఒక 10 సంవత్సరాల వరకు 30,000 అవుతుంది, నాకు సరిపోతుంది, నా రిటైర్మెంట్ సరికి 40,000 అవుతుంది, సరిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న డ్రీమ్స్ అనేది పెట్టుకున్నా ఉంటే అది ఈరోజు తీసేయండి. ఎందుకనంటే మీరు యాజ్ ఏ పార్ట్ టైమర్గా కూడా ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు వెస్టేజ్ నుంచి. సో ఈ బ్రేకింగ్ ద మెంటల్ చైన్స్ అండ్ ఆఫ్ ది స్లేవ్ మైండ్ సెట్ అని అంటే క్లియర్గా మీరు చూడొచ్చు. పెద్ద పెద్ద ఏనుగులకి ఒక నీలకమర్ చైర్కి కట్టేసి ఉంచుతారు, అక్కడ ఆగిపోతుంది ఏనుగు. ఎందుకు ఆగిపోతుంది అని అంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు అది చిన్న గున్న ఏనుగు ఉన్నప్పుడు ఒక ప్లాస్టిక్ చైర్కి దానికి తాడు కట్టేసి పెట్టేస్తారు, అదే అలవాటు అయిపోతుంది దానికి. పెద్ద పెద్ద గుర్రాలకి కూడా ప్లాస్టిక్ చైర్ కట్టి పెట్టేస్తారు, అది పోదుగా. కట్టేసినామంటే పోదు. రియల్గా అది జరుగుతుందా? పాసిబులా? ప్లాస్టిక్ చైర్ ఎంత ఏనుగు ముందట? అతనికి మైండ్ సెట్ అట్లా ఫిక్స్ అయిపోయింది. అతనికి కట్టేసినంటే అక్కడ ఆగిపోతుంది అంతే. మీరు ఎన్నో టెంపుల్స్లలో చూడండి అదే ఉంటుంది. సో మీరు ఏం చేయాలి అనంటే విజన్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ సీయింగ్ వాట్ ఈజ్ ఇన్విజిబుల్ టు అదర్. వేరే వాళ్ళు చూడండి, మనం చూడగలిగినామంటే సరిపోతుంది. 2030లో నేను ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది కనుక చూస్తే కనుక దాన్ని విజన్ అంటాం. సో ఆ 2030లో మనం ఏ విధంగా ఉండాలి? గుడ్ మార్నింగ్ చివరికి. ఓకే ఓకే రైట్. రావట్లేదా? నాకు ఏ విధంగా అయితే నా డ్రీమ్స్ సెట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎవరైతే చూడగలుగుతారో దాన్ని ఏమంటామంటే విజన్. సో టూ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ వర్కింగ్ ఎక్స్ట్రా అవర్స్ గివ్స్ యూ మోర్ మనీ. ఎక్కువ పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయా? గుడ్ మార్నింగ్. ఎక్కువ పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయా? ఎంతమంది వస్తాయి అంటున్నారు? రైట్ రైట్. ఇక్కడ ఎక్కువ పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. రైట్ 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 రైట్. నేను చూపిస్తా. ఇక్కడ అందరు పని చేస్తున్నారు కదా. ఈ సైట్ మీద సైట్ ఇంజనీర్ ఉంటారు, సెంటరింగ్ కట్టే వాళ్ళు ఉంటారు, ప్లంబర్ ఉంటారు, వైరింగ్కి సంబంధించిన పైప్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఆఖరికి కింద వాచ్మెన్ కూడా ఉంటారు. రైట్. సో చూద్దాం మరి వీళ్ళందరూ ఒకటే సైట్ మీద పనిచేసినప్పుడు అందరి శాలరీస్ ఒక విధంగా ఎందుకు ఉంటాయి? అందరి శాలరీస్ ఎందుకు ఒక విధంగా ఉన్నాయి? చెప్పండి. వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. ఎస్ ఆర్ నో? రైట్. సో చూడండి, వై సమ్ పీపుల్ అండర్ సేమ్ సర్కమ్స్టాన్సెస్ ఎర్న్ మోర్ మనీ. అంటే ఇక్కడ చూడు, ఈ పర్సన్కి ఎక్కువ ఉంది, ఈ పర్సన్కి, ఈ గ్రీన్ ఉన్న పర్సన్కి ఎక్కువ ఉంది. అంటే ఏంటంటే క్యాడర్. మీరు ఎక్కువ పని చేసినా తక్కువ పని చేసినా క్యాడర్ పెద్దదైనప్పుడే డబ్బులు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో చూడొచ్చు, ఇదొక మ్యాప్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తక్కువ మంది ఉంటారు, వర్కర్స్ ఎక్కువ ఉంటారు, సూపర్వైజర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, మేనేజర్స్ ఇంకా కొద్దిగా తక్కువ, మిడిల్ మేనేజర్స్, ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న అందరి శాలరీస్ ఒకటే విధంగా ఉంటుండే? అందరి శాలరీస్ ఒకటే విధంగా ఉంటాయా? ఉండదు. అందరి శాలరీస్ అనేది ఒకే కంపెనీలో పనిచేసినప్పటికీ కూడా అన్నీ ఒకే రకంగా ఉండవు. సో అప్పుడు ఏం చేయాలి? మన వాల్యూ పెంచుకోవాలి. మన వాల్యూ సూపర్వైజర్ నుంచి మేనేజర్, జూనియర్ మేనేజర్ స్థాయికి వెళ్ళిపోవాలి. అంతేనా కదా? సో ఈ విధంగా రావట్లేదా సార్? వెయిట్ 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 వెయిట్. ఇది సెట్ అయితే మీ వాల్యూ సెట్ అయిపోతుంది. ఇది సెట్ కావాలి. ఏందండి అది? ఏంది? గ్రోత్ మైండ్ సెట్కి వెళ్ళిపోవాలి, ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే చెప్పమంటారా? ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే నేను ప్రొద్దున జాబ్కి 9కి వెళ్ళిపోతానండి, 5 గంటలకు ఇల్లు చేరుకుంటాను, 5 గంటలకు నేను ఇల్లు చేరుకుంటాను, 5:30 తర్వాత నేను బయటకు ఎక్కడికి వెళ్ళాను, నాకు రెస్ట్. 5 గంటల తర్వాత ఈ గ్రోత్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఎన్నో లాభాలు ఉంటాయండి. మీకు ఇక్కడ పిల్లలు అంటే ఎంతమందికి ఇష్టం అండి? పిల్లలంటే కన్నా పిల్లలు అంటే ఇష్టం లేదా ఇంకెవరికైనా? అరే యార్, పిల్లలు ఎంతమంది
ఎంతమంది ఇష్టం? మీ పిల్లలకి నేను భరోసా ఇస్తున్నానండి ఈ విజయవాడ గడ్డ మీదకి వెళ్ళి, మీరు కనుక ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇక్కడ కనుక కరెక్ట్గా ఈ మైండ్ సెట్ ఏదైతే గ్రోత్ మైండ్ సెట్ ఉందో ఈ గ్రోత్ మైండ్ సెట్తో కనుక పని చేస్తే రేపు పొద్దున వాళ్ళు జాబ్ చేసినా చేయకుండా నో ప్రాబ్లం. ఎంతమందికి ఇష్టం ఇట్లా? ఇంకొక ఉదాహరణ చెప్తా. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 18 monthsకి నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందండి. ఈ కాల్ ఏదైతే ఉందో 2 పీసెస్గా లోపల 2 పీసెస్ అయిపోయింది. అయినప్పటికీ కూడా నాకు దాదాపు నేను బెడ్ మీద పడుకున్న 10 నెలలు కూడా మినిమం మొత్తం నా 10 నెలల ఇన్కమ్ కలుపుకుంటే 12 లక్షలు వచ్చింది. ఈ విధంగా ఎంతమందికి కావాలి? ఈ విధంగా ఎంతమందికి కావాలనుకుంటున్నారు? సెక్యూరిటీ, పిల్లలకి బాగుండాలి, మనం సెక్యూర్ ఉండాలి. చూడండి, ఒక మీడియం సైజు వ్యాపారవేత్త 8 నెలలు బెడ్ మీద పడుకున్నాడంటే ఆయన ఫ్యామిలీ ఏమవుతుందండి? ఆయన ఫ్యామిలీ ఏమవుతుంది? ఉత్సాహంగా ఉంటుందా? ఇంకా మరింత తర్వాత వెళ్తుందా? లేదు కదా, వీక్ అయిపోతారా లేదా? ఒక ఫ్యామిలీ వీక్ అవడే కాదు, మన ఇంటికి పెళ్లి కార్డ్స్ ఇవ్వడానికి కూడా ఎవరు రారు, సగం మంది రారు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రైట్? ఎంతమంది అంటే, ఒక ఉదాహరణ, తను నాకు ఇష్టమైన బాక్సర్. నేను జమానాలో కొద్దిగా ప్రాక్టీస్ చేశాను దీన్ని, అప్పుడు నాకు ఇష్టం. ఏమంటాడంటే, నేను ట్రైనింగ్లో ఉన్న ప్రతి నిమిషం నాకు చీదర పుట్టుకొచ్చేది, చాలా కష్టం అనిపించేది, ఎప్పుడైనా వెళ్ళిపోదామని అనుకుంటుంది. కానీ ఒకటి థాట్ ప్రాసెస్లో ఒకటి ఏముండే అంటే, ఒకవేళ నేను వెళ్ళిపోకుంటే ప్రపంచంలోనే ఛాంపియన్ తయారైతే, ఒకవేళ వెళ్ళిపోతే అదే నేనున్న సిటీలో ఆటో రిక్షా డ్రైవర్గా మిగిలిపోతా అనుకోండి. ఏమైందండి ఆయన? మహమ్మద్ అలీ. ఏమైంది ఆయన? ఒకవేళ ఆయన ట్రైనింగ్ని కనుక తట్టుకొని ఉన్నాడు కాబట్టి వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు, అంటే గ్రోత్ మైండ్ సెట్. ఒకవేళ ట్రైనింగ్లో తట్టుకోకుండా ఇంటికి వెళ్ళిపోతే ఇంటి దగ్గర రెడీ ఉంటుంది ఆటో. నేను దీన్ని తక్కువ చేయట్లేదు, ఆప్షన్. గ్రోత్ మైండ్ సెట్కున్న పవర్ ఇది, గ్రోత్ మైండ్ సెట్కున్న పవర్ ఇది. మీరు అప్లైన్ చెప్తే కనుక కరెక్ట్ చెప్పినట్టు చేస్తే వచ్చే పవర్ ఇది. ఒక మహమ్మద్ అలీ ఒక్కనే కాదు, ఆయన బిడ్డ కూడా ఛాంపియన్, వరల్డ్ ఛాంపియన్. ఒకవేళ మహమ్మద్ అలీ ప్రాక్టీస్లోనే వెనకపోతే వాళ్ళ బిడ్డ కూడా అదే ఉంటుండే. రైట్? సో ఇక్కడ ఒక పులులు ఉన్నాయి, సర్కస్ పులులు. సర్కస్లో ఏం చెప్తా తింటుంది పులి. మొన్న థాయిలాండ్ పోయినప్పుడు పులి తోక పట్టుకున్న వాళ్ళు ఎంతమంది అండి? పట్టుకున్నారు కదా, అవన్నీ సర్కస్ పులులు లాగానే. రైట్? సో ఈ జూలో కానీ ఇట్లా మనం చూసినాం థాయిలాండ్లో. రైట్? సో ఈ విధంగా ఏముంటుందంటే, అవి రెడీమేడ్ ఫుడ్కి అలవాటు పడ్డాయి, రైట్? సో టైగర్ ఇన్ ఫారెస్ట్ తోకను ముట్టుకుంటారండి? థాయిలాండ్ పులుల్లాగా ముట్టుకుంటారా దీన్ని? థాయిలాండ్ పులుల్లాగా ముట్టుకోవచ్చా? ముట్టుకోలేం. ఎందుకు? అది సెల్ఫ్ అంటే ఎంటర్ప్రెన్యూర్స్. అవి ఎంటర్ప్రెన్యూర్స్. దానికి నచ్చిన ఏదైతే ఫుడ్ ఉందో దాన్ని షికారు చేసుకుంటాయి, తింటాయి, ఏది కావాలంటే అది. కానీ వీటికి ఎట్లా ఉంటాయి? ఎప్పుడో పాచిపోయిన మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా ఉంటే పారేస్తే ఏది పెడితే తింటాయి, చప్పులు ఎగుకుంటాయి, మూగజీవాలు. లైఫ్ స్టైల్లో చాలామందికి మనుషులకి పులులకి తేడా ఉందనంటే, మనుషులు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మనుషులు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం మైండ్ సెట్, కంప్లీట్ మైండ్ సెట్. జీవితంలో వచ్చే సర్కమ్స్టాన్సెస్కి అలవాటు పడిపోయినాము అంటే మనం ఈ విధంగా అయిపోతాం. లేదు అంటే ఓకే. సో మనకిక్కడ ఏం చేయాలి అన్నప్పుడు మనం వాల్యూ పెంచుకోవాలి అన్నప్పుడు ఎలా అన్నప్పుడు ఒకటే సోర్స్ ఉందండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కలర్ సైజ్ షేప్ దేంతో సంబంధం లేకుండా ఒకే ఒక రకమైన అందరికీ ఆపర్చునిటీ ఇచ్చేది ఏదైతే ఉందో నెట్వర్క్ ఇండస్ట్రీ. సో ఇక్కడ కూడా మీకు ఒకటి అర్థం కావాలి, తెలియడం అర్థం చేసుకోవడం వేరు. నెట్వర్క్ ఇండస్ట్రీ అనగానే ఏమనిపిస్తుంది? సార్ మా వాడకట్లో లేదంటే మా గల్లీలో ఒక అతను ఉంటే సార్ ఓకే సబ్బులు పేస్ట్లు అని కూడా దింపుతాడు, అదే కదా.
అదే కదా మీరు చెప్పేది. ప్రాస్పెక్ట్కి ఏమి తెలియదు, చెప్పేటాయనకి ఏమి తెలియదు, ఏం జరుగుతుంది? ప్రాస్పెక్ట్కి ఏమీ తెలియదు, చెప్పేటాయనకి డిస్ట్రిబ్యూటర్కి కూడా ఏమీ తెలియదు, ఏం జరుగుతుంది? ఒకవేళ నాలాంటి వాడే ఆయనకి వస్తాయి, నాయన ఆయన సబ్బుల పేస్ట్లు అమ్ముతున్నాడు, మార్నింగ్ జాబ్ చేస్తున్నారు, అవునా? ఆ తర్వాత సబ్బుల పేస్ట్ చేస్తున్నాడు, ఎందుకనంటే వాళ్ళ పిల్లల కోసం ఇట్లా ఇట్లా ఉంటుంది, నువ్వు చేస్తే నువ్వు కూడా అవుతుంది, నువ్వు చేస్తే కనుక నీకు కూడా అదేవిధంగా అన్ని బెనిఫిట్స్ అనేది వస్తాయి. ఇతను చేస్తాడు. నిర్మల్లో డిఈ గారు ఉంటారు, ఇతను ఈ పని చేస్తూ ఈ పని చేస్తున్నాడు, మీదకి వెళ్ళి ఒక 30-35 రూపాయలు సంపాదించుకుంటున్నాడు, చేస్తే పేరుకు జిల్లాకి బాస్ ఇతను సంపాదించుకుంటున్నాడు, ఈ విధంగా ఉంటుంది. ఇతను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారు, ఇతను ఇది చేస్తారు. నన్ను జాయిన్ చేసిన ఆమె కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంది, దాదాపు ఒక 8 లక్షల రూపాయలు తీసుకుంటుంది. ఆ పైన పనిచేస్తున్న ఆయన కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండే, నెలకు ఒక 18 లక్షల రూపాయలు తీసుకుంటాడు. నీకు కావాలంటే చెప్పు, నేను చెప్తా. ఇది చెప్పే ధైర్యం ఉంటే సరిపోతుందండి. గల్లీలో ఎవరో పేస్ట్లు అమ్ముతున్నారు కదా, పేస్ట్లు అమ్ముడేమున్నది, కొనుడేమున్నది? గుడ్ మార్నింగ్. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒకవేళ పేస్ట్ అమ్ముతే ఏమన్నా నేరమా? నా డాటర్ మొన్నటిదాకా ఇంట్లో ఉండే, ఒక 3 నెలలు హాలిడేస్ ఉండే ఆమెకి. ఆమె ఏం చేసింది తెలుసా? వేరే కంట్రీలో ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీ కమ్యూనిటీ అందరినీ తీసుకొచ్చి నా ముందర పెట్టింది లిస్ట్, వీళ్ళందరికీ ఎట్లా చెప్పు అని. ఆమెకి చాలా పెద్ద డ్రీమ్ ఉంది. నాకు అనిపిస్తుంది పిల్లలకి చాలా డ్రీమ్స్ ఉండయా మనకంటే ఎక్కువ డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ని మన జమానాలోనే ఫిక్స్ చేసి కూర్చుంటే మంచిదా, వాళ్ళ దాకా తీసుకుపోతే మంచిదా? గుడ్ మార్నింగ్ మేడం. మీ పిల్లలు చేసేదాకా పోతే బాగుంటుందా, మీరే క్లోజ్ చేయాలా బిజినెస్? మీరు క్లోజ్ చేస్తేనే బెటర్. ఎస్ ఆర్ నో? వాళ్ళు చేసింది ఏదైతే ఉంటుందో బోనస్, రైట్? సో ఈ విధంగా పోయినప్పుడు మనకు డైరెక్ట్ సెల్లింగ్లో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కొన్ని ముచ్చట్లు చెప్తూ ఉంటుంది. దాదాపు ఇది పాతది పోస్టర్ అండి, దాదాపు ఇప్పుడు 170 దేశాలలో డైరెక్ట్ సెల్లింగ్ ఉంది. ఇండియాలో ఉన్న భద్ర శ్రీనివాస్ అన్నట్టయినా పిచ్చోడు అనుకుందాం, పిచ్చోడు అనుకుందాం. మరి 170 దేశాలలో ఉన్న వాళ్ళు కూడా పిచ్చోళ్ళేనా? కాదు కదా, రైట్. ఒకప్పుడు బార్టర్ సిస్టమ్ ఉండే, వస్తు మార్పిడి విధానం ఉండే. మీ దగ్గర ఏమన్నా ఉంటే తీసుకొని, వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే తీసుకుంటుండే. ఆ తర్వాత చలామణి కొరకు కరెన్సీ వచ్చింది, పైసలు వచ్చినాయి. ఆ తర్వాత ట్రెడిషనల్ మార్కెట్ అనేది చాలా ఎందుకుంది. ఇక్కడ ఉన్నాయని మార్కెటింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్, C&F ఏజెంట్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, ఇదంతా పోతూ ఉంటాయి. ఈ ప్రక్రియలో పోతే మీ దగ్గర ఉన్న డబ్బు ఏదైతే ఉంటుందో 70% వేస్ట్ అయిపోతుంది. అదే మీరు డైరెక్ట్ సెల్లింగ్లో కనుక ఉంటే మీకు ఈ 70% రిటర్న్ వస్తుంది. దట్ ఈజ్ యువర్ ప్రాఫిట్. నా జేబులోకి వెళ్ళి రూపాయి బిల్ల కింద పడితే నేను తీసుకోనా? మీ జేబులోకి వెళ్ళి మరి 70 రూపాయలు పోతున్నాయి. మీరు కొన్ని ప్రతి 100 రూపాయల మీద 70 రూపాయలు కింద పడిపోతున్నాయి. మీరు దాన్ని తీసుకోవాలి. మీది, మీ ఫ్రెండ్స్ది, మీ నైబర్స్ది, అందరిది, ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకోవాలని అంటే డైరెక్ట్ సెల్లింగ్లో మీరు ఇమ్మీడియట్గా మీరు వచ్చేసేయాలి అంతే. వచ్చినప్పుడు మీకు సంబంధించిన అమౌంట్ 10 రకాల బెనిఫిట్స్లో వస్తుంది. అది మీకు ఎవరైతే ఇక్కడికి పట్టుకొచ్చారో వాళ్ళు బెనిఫిట్ ఏదైతే మీకు ప్లాన్లో చెప్తారు. సో మరి ఇక్కడ చూడండి, ఇక్కడ డబ్బులు అనేది ఎక్కువ పోతున్నాయి. ఎంతమందికి కనబడ్డదండి ఇది? ఎంతమంది ఇంట్లో పెద్ద టీవీ ఉందండి? యాడ్స్ వస్తాయా రావా? లాస్ట్ అవర్ అయిపోకముందే యాడ్ స్టార్ట్ అవుతుంది. అయ్యో లాస్ట్ అవర్ వాడు 4 కొట్టిండా లేదా కూడా తెలియకుండా పోతుంది ఒక్కొక్కసారి. ఎస్ ఆర్ నో? సో మరి టీవీలో వచ్చినాయన్నీ ఒరిజినల్గా న్యూస్లన్నీ ఓకే ఉంటాయా? గుడ్ మార్నింగ్. ఈ టీవీ న్యూస్ ఓకేనా? గంగూలీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రొఫెషన్ ఏంది? క్రికెట్. నూనెకు సంబంధించిన అడ్వర్టైజ్ ఇస్తున్నాడు. ఈ నూనె నేను వాడినా కాబట్టి 6 కొట్టగలుగుతున్నా అని. ఆయనకు ఒకరోజు ఏంటంటే 3 కరోనరీ వాల్స్ బ్లాక్ అయిపోయినాయి. ఇమ్మీడియట్లీ ఆయన నా అడ్వర్టైజ్ నుంచి తీసేసి ఇంకొక క్రికెటర్ని పెట్టుకున్నారు వాళ్ళు.
అర్థమవుతుందా? సో అలాగే మసాలాలు, అలంతా హీరోలు. నేను అక్కడ మార్పేసిన. నేను వచ్చింది ఆంధ్రప్రదేశ్కి, కొంతమంది మనోభావాలని నేను అదే విధంగా ఉంచాలనే ఉద్దేశంతో మార్ఫింగ్ చేసిన. రైట్? సో ఈ అడ్వర్టైజ్ అనేది ఏదైతే ఉంటుందో, మనము మౌత్ టు మౌత్, ఒక చెవు నుంచి మౌత్కి, మౌత్ నుంచి మౌత్, అంటే ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఒకరికి పోయినప్పుడు మాత్రమే మన ఇక్కడ అడ్వర్టైజ్ అనేది ఉంటుంది. ఆ అడ్వర్టైజ్కి సంబంధించిన మిలియన్స్ రూపీస్ అనేది మనకు సేవ్ అవుతూ ఉంటాయి. రైట్? సో ఒక లాయర్ది, అంటే నేను డైరెక్ట్ సెల్లర్గా ఎందుకు గర్వంగా ఉంటా అంటే, ఒక లాయర్ది సమాజంలో శాంతి భద్రతలు తక్కువ ఉన్నప్పుడు మాత్రమే రేట్ ఎక్కువ ఉంటుంది అయింది. ఒక డాక్టర్ది ఇన్కమ్ కూడా డిసీజెస్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇల్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇన్కమ్ పెరుగుతుంది. కానీ యాజ్ అ డైరెక్ట్ సెల్లర్గా నా దగ్గర నేను దాదాపు ఇప్పటివరకు 240 కార్లు ఇప్పించినానండి. ఆ 240 కార్లు ఇప్పించినాం కాబట్టి మేము ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా ఉన్నాం. మేము అవునా కదా? సో ఇతరుల ప్రొఫెషన్కి మనకి తేడా ఏంది అని అంటే అదే. సో why direct selling and why you? డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు, మీకు మాత్రమే ఎందుకు? చూడండి, 4 ways to produce income. బిజినెస్ ఓనర్ దగ్గర 95% వెల్త్ ఉంటుంది, ఎంప్లాయీ దగ్గర 5% ఉంటుంది, సెల్ఫ్ ఎంప్లాయీ దగ్గర 95%. అంటే పాపులేషన్ చూసుకుంటే కనుక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దగ్గర కూడా 5% ఉంటుంది, ఇన్వెస్టర్ దగ్గర చూస్తే 95% ఉంటుంది. ఇక్కడ చూద్దాం, 95% ప్రపంచ జనాభా దగ్గర 5% మాత్రమే మనీ ఉంది. 5% జనాభా దగ్గర 95% మనీ ఉంది. మీరు ఏ రంగంలో ఉంటారో దాన్ని బట్టి మీ లైఫ్ స్టైల్ అనేది ఆధారపడి ఉంటుంది. సో బిజినెస్లో డబ్బులు ఎక్కువ ఉంటాయి. మరి వెస్టేజ్ ఏంటిది? వెస్టేజ్లో ఏంటిది? వెస్టేజ్ బిజినెసా, జాబా? గుడ్ మార్నింగ్. ఇటున్న వాళ్ళు చెప్పండి. వెస్టేజ్ బిజినెసా, జాబా? బిజినెసే కదా? రైట్. బిజినెస్లో చాలా డబ్బులు ఉన్నాయండి. మ్యాటర్ ఏంది అంటే, మీకు ఇక్కడ 2 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. కూర్చొని పని చేస్తే కూడా డబ్బులు వస్తాయి. రైట్? నిరంతరంగా శ్రమిస్తే కనుక డబ్బులు వస్తాయి. ఇతను ఉన్నాడు, పని చేస్తూనే డబ్బులు వస్తాయి. ఇతను చేస్తే ఏదైతే పాజిటివ్ ఇన్కమ్, వీళ్ళ తాతగారు వీళ్ళ నాన్నగారు అన్ని బిల్డింగ్స్ అంటే జమ చేసి పెట్టిపోయాడు కాబట్టి డబ్బులు నేరుగా వస్తున్నాయి. ఎలా? యాక్టివ్ ఇన్కమ్కి పాజిటివ్ ఇన్కమ్కి తేడా అయింది. పాజిటివ్ ఇన్కమ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ రెంట్స్కి ఇస్తారు, సైంటిస్టులు ఉన్నారు, బాండ్స్ కొనుక్కొని పెట్టుకున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్స్, పాటలు పాడుతున్నారు. ఇక్కడ పాటలు పాడడం అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంతమంది పాటలు పాడతారండి? పాటలు ఎంతమంది పాడతారు? పాటలు పాడరా? ఇంట్లో లోపల? ఓకే, ఇంట్లో లోపల బాత్రూమ్ లోపల, కనీసం హాల్లో పాడితే కోపనికి వస్తారంటే బాత్రూమ్ లోపలైతే వాడతాం కదా. రైట్. సో 5 minutes. సో ఇలాంటి పాటలకి వాల్యూ లేదు. మనం ఇట్లా ఏదైతే ఉన్నామో, ఏదైతే ఉందో, ఏదైతే పాజిటివ్ ఇన్కమ్ ఉందో మన దగ్గర కూడా పాజిటివ్ ఇన్కమ్ ఉంది. నేను ఇందాక చెప్పినట్టు 10 నెలలు బెడ్ మీద పడుకున్నప్పుడు 12 లక్షల ఇన్కమ్ ఉంది. దట్ ఈస్ పాజిటివ్ ఇన్కమ్. రైట్? ఇక్కడ చూడండి, ఫికీ ఏం చెప్తున్నదని అంటే 2025 వరకు 64,500 కోట్ల టర్న్ ఓవర్ కాబోతుంది అని చెప్తున్నది. దానిలో 70% డైరెక్ట్ సెల్లర్స్దే. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కరోడ్పతి అయ్యే ఛాన్స్ ఉంది ఈ లెక్క ప్రకారం. రైట్? చూస్తే డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి కొన్ని గణాంకాలు ఉన్నాయి. టైం అనేది తక్కువ ఉంది. మరి నేను ఎట్లా కరోడ్పతి అయినప్పుడు నేను చూపించాలి కదా. నేను ఎట్లా కరోడ్పతి అవుతానంటే ఇట్లా సమాజానికి సేవ చేసినప్పుడు మాత్రమే నేను కరోడ్పతి అవుతా. అర్థమవుతుందా అండి ఆ పిక్చర్? నా ప్రోడక్ట్ వాడింది లెఫ్ట్ సైడ్ ఉంది, ప్రోడక్ట్ వాడింది రైట్ సైడ్ ఉంది. అందుకే ఇక్కడ మేము కరోడ్పతి ఉన్నాం. అయితమా కామా లెఫ్ట్ అండ్ రైట్. డైరెక్ట్ సేల్స్లో చాలా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల్లో చూస్తే మహిళల పర్సంటేజ్ 70%. మహిళలు కనుక తలుచుకుంటే 70% సక్సెస్ రేట్ అనేది వాళ్ళకు ఉంది. అది నేను చెప్పట్లేదు,
డైరెక్ట్ సెల్లింగ్ వాళ్ళు చెప్తున్నారు, ఆ మ్యాగజైన్ వాళ్ళు చెప్తున్నారు 74% ఉమెన్ అండ్ 26% ఉమెన్. ఒకవేళ ఇద్దరు కలిస్తే 100%, రైట్? సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చూస్తే మన డైరెక్ట్ సెల్లింగ్లో వెస్టేజ్ టాప్ 100 కంపెనీలో 52nd ర్యాంక్ ఉంది. ఈ 52nd ర్యాంక్తో పాటు మనకు సంబంధించినంత వరకు డైరెక్ట్ సేల్కి సంబంధించి అంత న్యూస్. రీసెంట్లీ ఒక హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగిందండి. హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది. డైరెక్ట్ సేల్స్లో బైకులు, తాయత్తులు, యంత్రాలు, ఇంకేంటియో చేయడం దానికి లేదు. ఓన్లీ ఏదైతే కంపెనీ వర్క్ చేస్తుందో ఆ వర్క్ చేసిన కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ మాత్రమే అమ్మాలి, వేరే అమ్మరాదు అనే ఉద్దేశంతో దానికి ఒక డిజైన్ చేశారు. ఒక 15 డేస్లో దాని డీటెయిల్స్ అన్నీ దానికి ఒక ఫ్రేమ్ వర్క్ స్టార్ట్ చేస్తాం అని చెప్పారు. ఈ క్రిప్టో అది ఇది మనీ లాండరింగ్కి వస్తుంది, అవన్నీ కూడా లీగల్ కావు అని చెప్పారు వీళ్ళు. సో ఇదంతా అదే న్యూస్, దీనికి సంబంధించిన న్యూస్. సో 4 P's ఫార్ములా ఇదంతా పక్కకు పెట్టేద్దాం. లర్న్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. మీరు ఏం చేయాలి అని అంటే, చూడండి, మీకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏది? కోర్టు పంచాయతీ, కోర్టుకి సంబంధించిన పంచాయతీ. ఏలూరు కోర్టులోనో ఎక్కడో పంచాయతీ ఉంది మీది. నేరుగా అక్కడున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సార్ నా పంచాయతీ ఇది అని చెప్తారు, అంతే కదా? అంతేనా? కోర్టు కేసుకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అడ్వకేట్ దగ్గరికి పోవాలి, అంతేనా? డాక్టర్ దగ్గరికి కాదు, రైట్? అలాగే మెడికల్కి సంబంధించిన ఒక ప్రాబ్లం వచ్చింది, ఎక్కడికి పోవాలండి? ఇంజనీర్ దగ్గరికా? అదే మరి నేను చెప్తే ఏంటంటే, నేను ఒక బిజినెస్ మ్యాన్గా నేను ప్లాన్ చెప్పినప్పుడు ఇంటి పక్క దగ్గరికి వెళ్ళిపోతాం, వీధి చివరిన ఉన్న పాన్ షాప్ ఆయన దగ్గరికి పోతాం, ఇంకెవరో దగ్గర బంధువు ఉంటే ఆయన దగ్గర పోయి అడుగుతాం. అట్లా అడగకండి, అక్కడ మీ ఫస్ట్ స్టెప్ ఫెయిల్ అయిపోతారు. మీరు ఏదైనా అడగాలంటే మీకు ప్లాన్ చెప్పినాననే అడగండి. మీకు ప్లాన్ ఎవరైతే చెప్తారో అతన్నే అడగండి, లేదంటే అతనికంటే సీనియర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళని అడగండి తప్ప మీ ఇంటి మీద అయిననో, ఇంటికి కింద అయిననో, మీ బావనో, మీ బావమరిదినో, మీ మామయ్యనో, మీ తాతగారినో ఇట్లా అడగకండి. మీకు ఎవరైతే ప్లాన్ చెప్పారో వాళ్ళని అడగండి, లేదనంటే వాళ్ళ సీనియర్ని అడగండి, రైట్? అండ్ ద రిచ్ ఇన్వెస్ట్ ఇన్ టైమ్, ద పూర్ ఇన్వెస్ట్ ఇన్ మనీ. నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్, మేక్ ఇన్వెస్ట్మెంట్ టు క్రియేట్ ఎ సెకండ్ ఇన్కమ్ సోర్స్. సో సెకండ్ ఇన్కమ్ సోర్స్ పెట్టుకుంటాను. ఒక బట్టల కొట్టు తెరిస్తే మీతో అవుతుందా? ఆల్రెడీ మీకు ఒక జాబ్ ఉంది, ఇంకొక బట్టల దుకాణం మీతో అవుతుందా? కాదు కదా. కాబట్టి మన టైం ఏదైతే ఫ్రీ టైం ఉందో ఫ్రీ టైంలో చేసుకోవడానికి కరెక్ట్గా డిజైన్ చేయబడ్డది వెస్టేజ్ బిజినెస్. ఓకే, ఇక్కడ చూడండి అమెజాన్, ఇక్కడ చూడండి రిలయన్స్, ఇక్కడ చూడండి టాటా, ఇవన్నీ ఏంటి అండి? ఏంటి? ఆల్రెడీ సక్సెస్ అయినరు. స్టాప్, టైం లేదండి, టైం లేదు. ఆల్రెడీ ఒక బిజినెస్లో సక్సెస్ అయ్యారు, మళ్ళీ వేరే దాంట్లోకి పోతున్నారు, ఇంకో దాంట్లో సక్సెస్ అయ్యారు, ఇంకోటి వేరే దాంట్లోకి పోతున్నారు. అంత పెద్ద కరోడ్పతి డిఫరెంట్ బిజినెస్లలో అడుగు పెడుతున్నప్పుడు మనకున్నదే ఒక సోర్స్. ఆ ఉన్న సోర్స్కి ఇంకొక సోర్స్ని కలుపుకొని ముందడికి పోతే మనం సెక్యూర్గా ఉండమా? ఇప్పుడు వాళ్ళకి సైడ్ బిజినెస్ అవసరం ఉన్నప్పుడు మనకు అవసరమా కాదా? వాళ్ళు ఆల్రెడీ మల్టిపుల్ బిజినెస్లలో సక్సెస్ ఉన్నారు, మనకు వాళ్ళు మళ్ళీ ఇంకొకటి కావాలని చూస్తున్నారు. అలాంటప్పుడు మనకి ఇంకొకటి అవసరమా కాదా? ఖచ్చితంగా అవసరమే. ఎస్ ఆర్ నో? సో గవర్నమెంట్ కూడా చూస్తే ఒక రకమైన బిజినెస్ చేస్తున్నట్టు లెక్క. గవర్నమెంట్ ఎక్సైజ్, జిఎస్టీ, ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్సెస్. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బులు అయిపోతే బాండ్స్ని, అంటే మన పబ్లిక్ మనీని బాండ్స్ రూపంలో పెట్టి డబ్బులు బయటకు తీసుకొస్తూ ఉంటుంది. సో మీకు ఇది అందరికీ తెలుసు. కానీ ఫైనల్గా ఒకటే ముచ్చట, ఒకటే నిమిషంలో బిజినెస్ మీటింగ్ అయిపోతుంది. ఇది అందరికీ తెలుసు. మీరు సమాజంలో ఎట్లా ఉన్నా ఇంకొక రకంగా చేయాల్సిందని మీకు సలహా ఇచ్చేవాళ్ళు 100 మంది ఉన్నారు. కానీ మీరు ఇంకొకటి చూడండి, నెక్స్ట్ వచ్చేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఫ్యామిలీ మనది, డ్రీమ్స్ మనది, స్టోరీ మనది, డిసిషన్ మనది. అతను రోహిత్ సర్దానా, ఆజ్ తక్ టీవీకి సంబంధించిన జర్నలిస్ట్, టీవీ జర్నలిస్ట్. ఆయన నెలకు 8 లక్షల రూపాయలు జీతం.
కరోనా టైంలో ఏదో చిన్న ఇన్సిడెంట్ అయి చనిపోయాడు ఆయన, రైట్. 8 లక్షల రూపాయలు జీతం అంటే ఎంత పెద్ద చదువు ఉండాలి ఆయనకి, అవునా కదా, రైట్. ఆయన చనిపోయాడు. సేమ్ అదే టైంలో రిజ్వాన్ ఖాన్ డియూసిడి అప్రాక్సిమేట్లీ 14 lakhs ఇన్కమ్ ఉండే అతను కూడా చనిపోయాడు. అతను కూడా ఏదో చిన్న ప్రాబ్లం అయి చనిపోయాడు, చాలా పెద్ద లీడర్. సో మరణాన్ని మాత్రం తప్పించుకోలేం. కానీ ఇట్లాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వచ్చే బెనిఫిట్ ఏంది అని అంటే, వెస్టేజ్లో ఉంటే బెనిఫిట్ ఏంది అని అంటే, నెక్స్ట్ మంత్ రోహిత్ సర్దానా ఇన్కమ్ 0, నెక్స్ట్ మంత్ రిజ్వాన్ ఖాన్ డియూసిడిది ఇన్కమ్ మాత్రం 14 lakhs. సింపుల్ కాన్సెప్ట్, రైట్. ఈ విధంగా మీకు కావాలి అని అనుకుంటే మీ అప్లైని గట్టిగా దొరకబట్టుకోండి, వాళ్ళ సీనియర్ లీడర్స్ని గట్టిగా దొరకబట్టుకోండి. ఈ పాటికి నా బిజినెస్ క్లోజ్ అయిపోయింది, మీటింగ్ క్లోజ్. విష్ యూ వెల్. బ్యాక్ టు మై హోస్ట్. సార్కు ఒకసారి గట్టిగా సరిపోలే చప్పట్లు. చాలా అద్భుతమైనటువంటి డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పినటువంటి సార్కి మరొకసారి కృతజ్ఞతలు, రైట్. సో డైరెక్ట్ సెల్లింగ్లో ఉండడం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయి అనేది సారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిరు మనకు. సో ఇప్పుడు నెక్స్ట్ సెషన్ తీసుకోవడానికి మనం చాలా రెడీగా ఉన్నాం. చాలామందికి అవే బాగా ప్రాబ్లమ్స్. సార్ కేవైసీ వేసినాం సార్, అయితే లేదు సార్, ఏం సార్ ఈ తలనొప్పి అంటారు. ఆధార్ కార్డు గంత మంచిగా ఉన్నది సార్, అయితే లేదు అంటారు ఒక్కొక్కరు. ఆధార్ కార్డు అడ్డ తిన్నబెట్టి అయితే లేదని ఇంకొకరు అంటారు. కానీ ఇవన్నీ చాలామందికి బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేయరాదు, పాన్ కార్డు కూడా లింక్ చేయరాదు చాలామందికి, అవునా? ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లంలో. సార్ 2 సార్లు ఆధార్ కార్డు పెట్టినాం సార్, అయినా అయితే లేదు అంటున్నారు, అవునా? సో అందరికీ ఈ ప్రాబ్లంలు ఉన్నాయి కదా. ఈ ప్రాబ్లంలకు సొల్యూషన్ కావాలా వద్దా? కావాలా వద్దా? ఎస్, ఈ ప్రాబ్లంకు సొల్యూషన్కి చెప్పడానికి మనకంటూ వస్తున్నారు మన వైజాగ్ బ్రాంచ్ మేనేజర్ గారు చంద్రశేఖర్ గారు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ చంద్రశేఖర్ గారు. Please come on to the Please come on to the dais.